ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే సండే ఏముంటుంది స్పెషల్ చికెన్. సో నేనైతే చికెన్ ఫ్రై చేశాను, అలానే అమ్మ అయితే చికెన్ కర్రీ చేసింది. అండ్ ఇప్పుడైతే చాలా మెత్తటి ముక్కలు తీసుకొని చూడండి ఎంత మెత్తంగా ఉన్నాయో. ఇలాంటి ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను మాత్రం సపరేట్గా పెట్టుకున్నాను, మిగతావి కర్రీ చేసుకున్నాము. సో ఇలా ముక్కలు తీసుకొని ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే నేను కొబ్బరి వేయను, సో అమ్మ కొబ్బరి వేస్తుంది. అది కాకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వేయాలి. అండ్ గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, ఇంకా కలర్ కావాలనుకుంటే కొంచెం ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఒక సగం నిమ్మకాయ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనము బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారము, సాల్టు మనకి టేస్ట్కి సరిపడే అంత, ఇంకా పసుపు, ఈ 3 వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు బాగా పడుతుంది. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాము. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి దానిపై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. మనం మిక్స్ చేసుకున్నాం కదా, దాని తర్వాత ఇంతసేపు అని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫ్రైకి అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఒకటి వేసాను, బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకున్నాం కదా మసాలా అంతా వేసి చికెను, దాన్ని అయితే వేసేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా రసంలోకి లేదా మనం తనీగా తినాలన్నా చాలా బాగా ఉండింది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్నప్పుడు మనకు అది మొత్తంగా బాగా ఉడుకుతుంది ముక్క. అండ్ ఇప్పుడైతే మనము ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులో కొద్దిగా పుదీనా లేదా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఇది ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే మిడిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మొత్తంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా పుదీనా బాగా ఫ్రై అయితే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది. సో మనము దీన్ని మొత్తంగా బాగా ఇప్పుడు కలిపి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత టేస్ట్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అండ్ ఇప్పుడైతే మనము చివరగా ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసినాం అనుకోండి మనకు బాగా టేస్ట్గా ఉంటుంది. అంతే, ఇదైతే చాలా బాగా ఫ్రై అయిపోయింది. మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఆ ధనియాల పొడి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ముక్కలపై. అండ్ ఇందులో అయితే ఒక ఆనియన్ అండ్ నిమ్మకాయ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తనీగా నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలాగా మనం తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అంతే, ఇలా అయితే సండే చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకొని తినేసాము రసంలోకి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.